బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్ రావు చేసిన కామెంట్స్ తెలంగాణలో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి. ఒకవైపు గొర్రెల స్కీమ్లో స్కామ్పై ఈడీ విచారణ జరుగుతోంది. మరోవైపు కేసీఆర్పై ఈడీ కేసు నమోదు అంటూ మెదక్లో జరిగిన సన్మాన సభలో రఘునందన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏ కేసులో కేసీఆర్పై ఈడీ విచారణ అన్న దానిపై అయితే స్పష్టత ఇవ్వలేదు. కేసీఆర్పై ఈడీ కేసు నమోదు అవుతుందని రఘునందన్ ఎలా చెబుతారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితను అరెస్ట్ చేస్తారని ముందే చెప్పారు బీజేపీ నేతలు. ఆ తర్వాత కవిత అరెస్టుకు బీజేపీకి సంబంధం లేదని వివరణ ఇచ్చారు పార్టీ రాష్ట్ర నేతలు. కేసీఆర్పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసిన కామెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. సేపటి క్రితం ఈడీ వాళ్ళు వచ్చిరట పాపం. దానికి వెంకటరామ రెడ్డి దగ్గర రాలేదు. అది చిన్నది పరిస్థితి. ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. రఘునందన్ రావు ఘాట్ వ్యాఖ్యలపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, చెప్పండి, ఒకంత సెన్సేషనల్ న్యూసే అనుకోవచ్చా, లేదంటే యథాలాపంగా మాట్లాడిన దాంతో అయితే కనపడట్లేదు. సో ఏం జరుగుతోంది, అప్డేట్స్ ఏంటి? హరి, మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు అయితే హాట్ టాపిక్గా మారాయి. అసలు ఏ కోణంలో మాట్లాడారు అన్న దానిపై స్పష్టత మాత్రం ఇవ్వలేదు. కేవలం గొర్రెల స్కీమ్పై విచారణ మాత్రం కొనసాగుతుంది. ఈడీకి సంబంధించిన నోటీసులు జారీ చేశారు. 10 రకాల అంశాలకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వాలని చెప్పి ఈ పశుసంవర్ధక శాఖ ఈడీకి ఒక నోటీసు అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం అయితే ఈడీ సేకరిస్తుంది. ఈడీ విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇదే కేసుకు సంబంధించి సీఎం కేసీఆర్కు పై కేసు నమోదైందని రఘునందన్ రావు వ్యాఖ్యలు చేశారా, మరేదైనా కేసు ఉందా అన్న దానిపై ఇంకా స్పష్టత అయితే ఇవ్వలేదు. మరోవైపు మనం చూసుకోవచ్చు, కార్యకర్తల్లో ఒక జోష్ నింపే ప్రయత్నమే చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు, మెదక్ ఎంపీగా గెలిచిన తర్వాత మెదక్లో సన్మాన సభలో రఘునందన్ రావు మాట్లాడారు. కార్యకర్తలను ఉద్దేశించి మొత్తం బీజేపీ వ్యూహాత్మకంగా తెలంగాణలో ముందుకు వెళ్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. బీఆర్ఎస్ ప్లేస్లో బీజేపీ భర్తీ చేసుకోవాలని చెప్పి భావిస్తుంది. రాబోయే 6 మాసాల్లో స్థానిక సంస్థలు ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ప్లేస్ను బీజేపీ భర్తీ చేయాలి, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని చెప్పి బీజేపీ భావిస్తున్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారా, కార్యకర్తల్లో ఒక జోష్ నింపే ప్రయత్నం చేశారా అన్న దానిపై కూడా ఒక ఆసక్తి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద మనం చూసుకోవచ్చు, రఘునందన్ వ్యాఖ్యలు అయితే పొలిటికల్ హీట్ పెంచుతున్నట్లు ఒకవైపు చూసుకోవచ్చు. కవిత లిక్కర్ కేసుకు సంబంధించి కూడా బీజేపీ నేతలు కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ అవుతుందని ముందే చెప్పారు. ఆ తర్వాత బీజేపీకి కవిత లిక్కర్ కేసుకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి వివరణ ఇచ్చే ప్రయత్నం రాష్ట్ర నేతలు అయితే చేశారు. అయితే అదే తరహాలో ముందే ఈ రఘునందన్ రావు చెప్పడం అయితే పొలిటికల్ దుమారం అయితే, రాజకీయ దుమారం అయితే రేపుతుందని చెప్పుకోవచ్చు. ఏ కోణంలో రఘునందన్ రావు ఆ వ్యాఖ్యలు చేశారు అన్న దానిపై మాత్రం పార్టీలో ఒక చర్చ అయితే కొనసాగుతుంది. ఎందుకోసం అలాంటి వ్యాఖ్యలు చేశారు, ఈడీకి సంబంధించిన సమాచారం ముందే రఘునందన్కు ఎలా తెలుసు అని చెప్పి ఒకవైపు బీఆర్ఎస్ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఈ కేసు ఎలాంటి ఈ వ్యాఖ్యలు ఎక్కడి వరకు దారితీశాయన్న దానిపై ఇప్పుడు హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. హరి, అయితే ఎవరైనా సీనియర్ నేతలు దీనిపై స్పందించారా బీజేపీలోనే? అంటే కేవలం ఇది రఘునందన్ రావు వ్యాఖ్యలుగానే చూడాలా? ఖచ్చితంగా హరి, ఇది రఘునందన్ రావు ఏ కోణంలో చేశారన్న దానిపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. మనం రఘునందన్ రావును కూడా కలిసి అడిగే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దీనిపై పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వలేదు. మొత్తం కార్యకర్తల్లో ఒకవైపు ఒక జోష్ నింపే ప్రయత్నం చేసే ప్రయత్నం అయితే చేసినట్లు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని ప్రతి కార్యకర్తల్లో ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీగా గెలుపొందాలని వారిలో ఒక ఉత్సాహం నింపాలే ప్రయత్నమే రఘునందన్ చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మెదక్లో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలోనే రఘునందన్ మాట్లాడారు. రఘునందన్కు ఈ కామెంట్స్పై పార్టీ నేతలు ఎవరూ స్పందించడానికి ముందుకు రాని పరిస్థితి అయితే ఉంది. అయితే కేవలం ఈడీ కేసుకు సంబంధించి కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేసేందుకే ఈ వ్యాఖ్యలు చేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. హరి, ఓకే.